గుడ్ మార్నింగ్ గైస్. ఈ వీడియో చూసేటప్పటికి మీకు టైం ఎంత అవుతుందో తెలియదు, కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాండిడేట్స్ ఉన్నారే, వాళ్ళ వల్ల అసలు వీడియోలు ఇంట్లో పోస్ట్ చేయడము, వాయిస్ ఓవర్ ఇవ్వడం అస్సలు అవ్వట్లేదు. చూడకే నువ్వు. ఆ నగ్గెట్స్ డైనోసార్ షేప్లో ఉండేసరికి చకచకా తినేస్తున్నారు మనోళ్ళు. ఇంకా తినడమే కాకుండా అవి ఎలా అరుస్తాయో అరిసి చూపించడం ఒకటి. ఇంకా రెజ్యూమ్ ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. నాతో ఈ జాబ్స్కి అప్లై చేయడమే లేట్. ఏంటి 1 or 2 అవర్స్లో కంప్లీట్ చేసే రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇన్ని డేస్ తీసుకున్నారు ఏంటని అనుకోకండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ నేను ఒక్కదాన్నే చేయలేదు, మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నా. బికాజ్ నాకు ఇక్కడ ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి తన ఇన్పుట్స్ అవి కూడా తీసుకొని ఇద్దరం కలిసి చేసాము. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇద్దరం కలిసి అని అనుకోవద్దు, కానీ తను 80%, నేను 20% అనుకోండి. అన్నట్లు మీతో చెప్పడం మర్చిపోయా, నేనైతే ఇండియా నుంచి పార్సల్స్ తెప్పించుకున్నాను. పేరుకే నేను తెప్పించుకున్నాను. ఐటమ్స్ అన్ని కూడా మా బుడ్డోళ్ళవిని ఇంకా మా వారివి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే అస్సలే తెప్పించుకోలేదు, బికాజ్ మొన్నే కదా ఫుల్ గా ఇండియాలో తినేసి వచ్చాను. ఇంకా స్వీట్స్ అవి కూడా తెప్పించుకున్నామంటే ఊరుకోనని చెప్పారు మా వారైతే, ఎందుకంటే అంత స్వీట్ ఇంటెక్ట్ చేశాను కాబట్టి తనకు భయం వేసింది. సో కొంచెం పాజ్ ఇస్తే బెస్ట్ అన్నారు. అమౌంట్ ఎంత అయింది అని మంచిగా అడిగినా సరే మా వారి నోట్లోంచి మాట అయితే రాలేదు. అసలు ఫుడ్ ఐటమ్స్ అందులో లేవని తెలిసి నాకైతే అసలు పార్సల్స్ ఓపెన్ కూడా చేయాలనిపించలేదు. అదే స్వీట్లు ఉంటేనా ఈ పార్టీకి మొత్తం ఓపెనింగ్ అంతా నేనే చేసేదాన్ని. నాకు ఒక్క లాంగ్ స్కర్ట్ కూడా లేదంటే మా చెల్లి నా కోసం పంపిన లాంగ్ స్కర్ట్ ఫస్ట్ దిశ బేబీ తీసి చూసేస్తుంది. మోస్ట్లీ మనకి ఇక్కడ జర్మన్ బుక్స్ ఉంటాయి, ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి, కానీ అంత ఎక్కువ ఉండవు. సో మొత్తం అమెజాన్ లో ఉన్న బుక్స్ అన్నిటిని కూడా టార్గెట్ చేసి మా వారు మంచి పుస్తకాలను అయితే మా యశ్ బాబు కోసం తెప్పించారు. ఇంకా ఇలాంటి ఇన్స్పిరేషనల్ బుక్స్ అన్ని కూడా మా వాడికి పుస్తకాలు చదివే హాబీ ఉందని చెప్పి మా వారు అయితే వాడి కోసం తెప్పించేశారు. నాకు స్కూల్ బుక్స్ సబ్జెక్ట్స్ చదవాలంటేనే చాలా నచ్చదు అసలు. ఇంకా అలాంటిది బుక్ రీడింగ్ అనేది ఒక హాబీ ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటున్నా, కానీ ఏదైనా సరే కష్టంగా చేయకూడదు, ఇష్టంగా చేయాలనేది నా ఒపీనియన్. సో అందుకోసమే కష్టంగా అలవాటు చేసుకోవట్లేదు. మొత్తం సైన్స్, సోషల్, జియోగ్రఫీ అంతా కూడా మా వాడికి ఏకంగా చేతిలో ఉండేటట్టు ఆప్షన్స్ తెచ్చిపెట్టారు మా వారు. ఇంకా ఈ సోలార్ సిస్టమ్ కిట్ అయితే మా వాడు స్వయంగా అమెజాన్లో ఎంచుకున్నాడు. ఎవరైనా కావాలి అంటే చెప్పండి, కమెంట్ సెక్షన్లో నేను లింక్ షేర్ చేస్తాను. చదువుకునే పిల్లలకైతే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రేట్ వచ్చేసి 1000 రూపీసే, కానీ చాలా బాగుంది. ఇది ఇక్కడ కొనాలంటే 20-30 యూరోలు ఉంటుందో మరి. వాళ్ళ అన్నయ్య ఎప్పుడెప్పుడు అది సోలార్ సిస్టమ్ని బిల్డ్ చేసేసి అది ఎలా ఉంటుంది ఫంక్షనింగ్ అనేది ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాడో అంతకు డబుల్ ఎగ్జైటింగ్గా ఉంది వాళ్ళ చెల్లి. అన్నయ్య కష్టపడి సోలార్ సిస్టమ్ని కడుతుంటే చక్కగా పాప కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. ఏంటో ఇంటికి చిన్నోళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారా ఏంటి ఏమో. నేను యశ్గడ్ వయసులో ఉండేటప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయని కూడా నాకు తెలీదు, అసలు ఐడియా కూడా లేనే లేదు. అయినా ఇప్పుడైతే 5G జనరేషన్ నడుస్తుంది కాబట్టి తప్పలేదు. ఇలాంటి క్రియేటివ్ వరల్డ్ లో ఇలాంటి చిన్న చిన్న క్రియేటివ్ అలవాట్లు అయితే ఇప్పటి నుంచి చేసుకోవడం చాలా బెటర్. ఇక్కడ పార్సల్స్ ఓపెన్ చేసేసి అవన్నీ తీయడం ఒక ఎత్తు అయితే, ఇంకా కార్టూన్ బాక్సెస్ ని కూడా అలా బాక్సెస్ పరంగా పాటేయడానికి అవ్వదు. అయినా మీకు తెలిసిందే కదా, ఇక్కడ మనం పేపర్ సెపరేట్ గా, ప్లాస్టిక్ ఇంకా బయో అన్ని సెపరేట్ గా చెత్త అనేది పడేస్తాం కదా. సో పెద్ద పెద్ద డస్ట్బిన్స్ ఉన్నా సరే మొత్తం మనమే స్పేస్ ఆక్యుపై చేసేయకుండా ఇలా దగ్గరగా చేసి ఫోల్డ్ చేసి పడేస్తే బెటర్ కదా, అవతల వాళ్ళకి కూడా స్పేస్ ఉంటుంది. ఆ కార్టూన్స్ పడేయాలని రూల్ ఏం లేదు, మనం కావాలంటే ఉంచుకోవచ్చు. కాకపోతే మా వారు అమెజాన్ లో ఇచ్చిన ఆర్డర్స్ అన్నిటికీ కూడా ఆ కార్టూన్స్ నేను పోగేసి మొత్తం కెల్లారంతా నింపేశాను. ఇంకా అసలు దాయదలుచుకోలేదు. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా పడేస్తున్నా. మా బుడ్డోళ్ళ వెయిట్ కి ఆ బాక్సులు ఎక్కడ వంగుతాయి చెప్పండి. ఇంకా లాభం లేదని రంగంలోకి దిగిపోయాను. షార్ప్గా ఉండే సిజర్ కానీ చాక్ కానీ ఉంటే ఆ కార్టూన్స్ని ఈజీగా మనము కట్ చేసేయచ్చు. సో ఇన్ని తిప్పలు అయితే పడాల్సిన అవసరమే ఉండదు. ఆ కార్టూన్లు గోల పక్కన పెట్టేద్దామా. ఇంకా వీకెండ్ వచ్చిందంటే మీరు సరదాగా బయట తిరిగేవే చూస్తారు కదా. సో ఇంట్లో ఇలాంటి పనులు కూడా మేము చేసుకుంటూ ఉంటాము. కాకపోతే వీడియోస్ చూసే వాళ్ళకి ఒక రిఫ్రెష్మెంట్ ఉండాలి కదా అని చెప్పి బయట తిరిగేవి ఎక్కువ షూట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటా. ఈ పనులన్నీ కూడా డైలీ రొటీన్ లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా. సో అందుకనే ఎక్కువగా డైలీ వ్లాగ్స్ చేయమంటున్నా సరే నేను ఆలోచించడానికి రీజన్ అదే. మేము తిరిగేది వచ్చేసి మాక్సిమం వీకెండే ఉంటుంది. సో వీక్ డేస్ అంతా కూడా నేను ఏం వ్లాగ్స్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటా అప్పుడప్పుడు. అయితే కొన్ని సరదాగా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, అక్క ఈ వ్లాగ్స్ చెయ్యు ఆ వ్లాగ్స్ చెయ్యు అని చాలా మంది చెప్తున్నారు. కొంతమంది అయితే బ్యూటీ కోసం, మేకప్స్ కోసం, బ్యూటీ కోసం, వాటి కోసం వీడియోస్ చేయమని అడుగుతున్నారు. ఇంకొంతమంది హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు. ఇంకొంతమంది అయితే జర్మనీలోని ఎక్స్పెన్సెస్కి ఏ విధంగా ఖర్చు అవుతుంది, ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు, ఇద్దరు వర్క్ చేస్తే
ఏ విధంగా మనం మిగిల్చుకోవచ్చు ఇలాంటివి చేయమని అడుగుతున్నారు. సో ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. ఖచ్చితంగా నాకైతే ఇవన్నీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇక్కడ బట్టలతో కుస్తీలు పడుతుంటే మా వారు ఏం చేస్తున్నారు చూడండి. దొరికిపోయావు. నాకు కొంచెం చెప్పిన అవ్వచ్చు కదా, ఎందుకు నవ్వుతున్నావు? నన్ను చూస్తున్నావా? ఏదో ఒక డైలాగ్ చెప్పు. బుక్స్ రీడింగ్ అలవాటు మాత్రం యశ్ బాబుకి వాళ్ళ నాన్న నుంచి వచ్చిందనే చెప్పుకోవాలి. ఇక్కడ జర్మనీలో అయితే ముసలి వాళ్ళు ట్రైన్లో జర్నీలు చేసేటప్పుడు తెగ చదివేస్తూ ఉంటారు ఈ పుస్తకాలని. నాకేం కాలేదని అమ్మాయిలు అన్నారంటే లోపల చాలా ఉందని అర్థం. ఈ 6 నెలల్లో బాబుకి ఈ విషయం బాగానే అర్థమైంది. నీ పుస్తకం చూపించు. అలా బాగా చదువుకునే క్యాండిడేట్స్తో మనం ఎక్కువ మాట్లాడితే పాడైపోతాము. సో అందుకే అర్జెంటుగా వేడి వేడి అన్నంలో నెయ్యి ఇంకా ఆవకాయ వేసుకొని కలుపుకొని తినేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా మా పక్కింటి వాళ్ళకైతే 2 కుక్క పిల్లలు ఉన్నాయి. ఈ 2 కూడా సిబ్లింగ్స్. చూడటానికి అచ్చం పోట్లాడుకున్నట్లే ఉన్న భలే ఆడుకుంటున్నాయి అసలు. ఇంక ఈవినింగ్ అలా పిల్లలు స్కూల్ వైపు నుంచి నడుచుకొని వెళ్తుంటే అసలు ఆ టైంలో క్లీనింగ్ చేస్తున్నారు లోపల. నాకైతే భలే అనిపించింది. టైం ఆల్మోస్ట్ నైట్ 8:30 అవుతుంది. ఆ టైంలో స్కూల్ అంతా కూడా ఇలా మంచిగా క్లీన్ చేస్తున్నారు లోపల. నేను ఎప్పుడు అనుకుంటాను వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత నీట్ గా ఉంటుందో, అసలు ఎప్పుడు ఇలా క్లీన్ చేసేస్తారా అని. మొత్తానికి ఇవాళ నా కెమెరాకి అయితే దొరికిపోయారు వీళ్ళు. సర్లేండి, ఎప్పుడు ఏ టైంలో ఎలా క్లీన్ చేస్తే మనకెందుకు, స్కూల్ అయితే బాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అన్నదే కదా మనకు ముఖ్యం. ఇంకా మాకైతే మంచు వర్షం పడుతుంది. సో అది మీకు చూపిద్దామని కష్టపడి షూట్ చేస్తున్నా. అబౌవ్ 60 ఉన్న వాళ్ళైతే ఈ చలిని తట్టుకోవడం కొంచెం కష్టమే. సో పేరెంట్స్ లాంటి వాళ్ళని ఎవరైనా తెద్దాము అనుకుంటే మాత్రం రైట్ టైం సమ్మర్ అనే చెప్తా నేను. బికాస్ 30 ఇయర్స్లో ఉండి మనమే ఈ చలిని చాలా కష్టంగా ఉంటుంది అప్పుడప్పుడు తట్టుకోవడానికి. ఇంకా పేరెంట్స్ని ఈ వింటర్లో తెచ్చి ఇబ్బంది పెట్టడం అయితే రైట్ టైం అయితే కాదని నా అభిప్రాయం. సో ఈ చిన్న బ్లాగ్ మీకు ఏమనిపించిందో చూసి నా కామెంట్ సెక్షన్లో